జ్ఞాపకం చేసుకుంటూ వీటిని కేవలం ఈ తపస్కాల 40 దినములు మాత్రమే కాదు, కానీ ఈ తపస్సు కాల 40 దినములు మనం ఏవైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామో వాటి యొక్క ఫలమును మనము ఈ తపస్కాలం తరువాత వచ్చేటువంటి దినములలో మనము పొంది ఆ ఫలాలను ఇతరులకు పంచాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? సరే, వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు ఉదాహరణకు మొక్కజొన్న పంటను ప్రారంభించాడు. మొక్కజొన్న పంట ప్రారంభించినప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటాడు. మరి పొలం దున్నే దగ్గర నుంచి విత్తనాలు పెట్టే దగ్గర నుంచి నీళ్లు సరైన సమయానికి వాటికి అందించడం వల్ల, సరైన సమయంలో మందులు వేయడంలో మరి వీటన్నిటి కూడా ఆ రైతు తగిన జాగ్రత్త తీసుకుంటాడు. ఒకవేళ జాగ్రత్త తీసుకోకపోతే మొక్కజొన్న పంట బట్టి ఆ యొక్క పొలాన్ని ఆ రైతు అందిస్తుందా? అందిస్తుంది. అదే విధంగా మన జీవితంలో కూడా మనము మన గురించి జాగ్రత్త తీసుకున్నప్పుడు నిరుపయోగంగా మారుతుంది. ఫలాన్ని మనం పడలేము, ఆ ఫలాన్ని మనం ధరించలేము. అందుగురించి యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు ఒక మాట అంటూ ఉంటాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా యందు ఫలింపని ప్రతి రెమ్మను